శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ రాశి ఫలాలు ఏ రాశిలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతూ ఉన్నది, ఏ రాశి వారికి కొంత చెడు పరిణామాలు రాబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోే ముందు ఇక్కడ గోచారము గ్రహచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ఎవరు జన్మించినటువంటి సమయానికి వారి వారి లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ రాశుల వారు ఏ గ్రహస్థితి అంటే ఎక్కడ ఏ చార్ట్లో ఏ గ్రహం ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని ఏ దశ నడుస్తూ ఉంది, అదే విధంగా మనకు ఈ దశ నడిచేటువంటి సమయంలో భుక్తి కావచ్చును, దశ మహాదశ అంతర్దశ భుక్తి, ఇవి 4 కూడా D1 నుండి D12 వరకు చార్ట్స్ చెక్ చేసుకుంటూ ఎస్పెషల్లీ నవాంశాన్ని కూడా చూస్తూ వారి యొక్క జన్మనామం ఏమిటి, వ్యవహారిక నామం ఏమిటి అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా మనము చూస్తూ, ఎందుకంటే కొందరిది మేష రాశి అయితే వారి పేరు రమేష్ కావచ్చును, సురేష్ కావచ్చు. సో మేషరాశికి సంబంధించి ఆ అక్షరం కానీ లా అక్షరం కానీ అక్షరాలతో పేరుంటే వారిది మేషం కిందకి తీసుకునేటువంటి పరిస్థితి. సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు కూడా ఇటు జన్మరాశి పరంగా వ్యవహారిక నామము పరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కోకొల్లలు. సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే మీ లగ్నం ఏదైతే ఉందో మీరు జన్మించినటువంటి లగ్నానికి 12వ భావంలో కానీ 7వ భావంలో కానీ ఎవరికైతే ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని శనైశ్చరుడు, బాగా ఆలోచించుకోండి, గురువు కావచ్చును, శనైశ్చరుడు కావచ్చును, కుజుడు కావచ్చును. మిథున రాశి వారికి ఎవరికైతే జన్మలో కుజుడు ద్వితీయంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడో, ఏది వారు జన్మించినటువంటి సమయానికి ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్. అదేవిధంగా మేష లగ్నం వారికి ఎవరైతే ఉన్నారో వారు స్థానచలనము, ప్రదేశ మార్పులు, జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు ఈ 2-3 నెలల్లో జరిగి ఉన్నాయి ఆల్రెడీ. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక ఎవరికైతే మీన లగ్నం ఉందో గత 2.5 సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ మరి ఏలినాటి శని అనేటువంటిది కానీ, అర్ధాష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ గురువు అనేటువంటిది కానీ మనము రాశిని బట్టి చూసుకోవాలా, లగ్నాన్ని బట్టి చూసుకోవాలంటే 100% కూడా లగ్నాన్ని బేస్ చేసుకునే చూసుకోవాలి. ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. మేషరాశి అనగానే మాకు ఏలినాటి శని పట్టబోతుంది అంటే తప్పు, చాలా తప్పది. ఎవరికైతే మేష లగ్నం ఉందో వారికి 12వ భావంలో శనైశ్చరుడు ఉన్నాడో, ఏది జన్మంలో, గోచారంలో కూడా శనైశ్వరుడు ఒకవేళ అక్కడే ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మేషరాశి అనగానే అందరికీ ఆ ఇబ్బంది ఉండదు, కొందరికే ఉంటుంది. ఎందుకు? సో వారి లగ్నము, ఆ లగ్నం వెనకాల మంచి గ్రహాలు కానీ లేదా ఏకాదశ భావంలో ఇట్లా ఏదో మేషరాశి లేదా ఇప్పుడు సింహరాశికి అష్టమ శని. సో సింహ లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి, సింహ లగ్నం వారికి నిజంగానే వారి జన్మంలో అష్టమాతు శనైశ్వరుడు ఉన్నట్టయితే మీనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు. సో అందరూ కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వృషభ రాశి, మిథున రాశి వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు స్త్రీలకు కావచ్చును, పురుషులకు కావచ్చును. మిథున రాశి వారికి కొంతమేర ఈ యొక్క 2025 ఈ యొక్క మార్చ్లో జరిగేటువంటి షష్టగ్రహ కూటమి, అదేవిధంగా విశ్వావసునామ సంవత్సరము ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి, ఇందులకు గానుగా ముఖ్యంగా కూడా మిథున రాశి వారికి శనైశ్చరుడు దశమ స్థానాన్ని రాబోతున్నాడు. మీకు దశమ స్థానము అంటే వృత్తి, సో వృత్తి రిలేటెడ్ కావచ్చును. అదేవిధంగా మిథున రాశి వారికి సంబంధించినటువంటి తండ్రికి మనీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ రావడం కావచ్చును, మనీ ఏమైనా ఇన్వెస్ట్ చేసే సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి.
అదేవిధంగా మిథున రాశి వారికి సంబంధించినటువంటి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పిల్లలది మిథున రాశి అనుకుందాం, ఆ తండ్రి తప్పకుండా ఇంటిని నిర్మించేటువంటి యోగము కనబడుతుంది ఈ సంవత్సరంలో. ఇంటికి సంబంధించినటువంటి యోగము కాకుండా ఏమైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ల్యాండ్ రిలేటెడ్ కొనడము కావచ్చును, ఇవి గోచరిస్తూ ఉన్నాయి. సో మిథున రాశి వారికి కొన్ని అనుకున్నటువంటి విధంగా పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. సో కొంతమేర మనకి ఇక్కడ ఒక కోపం పెరగడం కావచ్చును, ఈగో ఫీలింగ్ పెరగడం కావచ్చును, ఇవన్నీ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సో పెట్టుబడులు పెట్టేటువంటి సందర్భాలలో ఆచితూచి ముందుకు వెళ్ళండి. మీ వెనకాల ఉండి నేనున్నా అని చెప్పి ఎవరైనా చెప్పి పుష్ చేయడం కానీ, నువ్వు పెట్టు అనడం కానీ, ఇలాంటి సందర్భాలలో డబ్బులు పెట్టి తర్వాత లాస్ అయితే ఇబ్బందులు మీకే, వారు తప్పుకుంటారు. సో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొంత ఇష్యూస్ కనబడుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో తప్పకుండా ప్రతి శనివారము, సోమవారము నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండండి మిథున రాశి వారు. మోటార్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వారు అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా కొంతమేర మిథున లగ్నము, మిథున రాశి వారికి తరచూ వాహన ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. తరచూ కూడా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అమ్మయ్య తగ్గింది అనుకున్నటువంటి జ్వరము మళ్ళీ రావడము, ఇక తగ్గింది అనుకున్నటువంటి కాలి నొప్పి మరలా తిరిగి రావడము, ఏదో రకంగా మనకు ఇక్కడ హాస్పిటలైజ్డ్ శస్త్రచికిత్సలకు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మిథున రాశి వారు సొంత ఇంటికి సంబంధించినటువంటి కళ కనబడుతుంది. మిథున రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు విదేశీ యానం వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మిథున రాశి వారికి సంబంధించి తప్పకుండా ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు, వారికి సంతాన యోగము కనబడుతుంది. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారికి విదేశీ ప్రయాణాలు, ఉన్నతమైనటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి పరిచయాలు, ఉన్నతమైనటువంటి పనులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. మిథున రాశి వారు రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఒక పదవి లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో మిథున రాశి వారు కొంత వాహనాలు కొనుగోలు చేయాలి అన్నా, వాహనాలు అమ్మకం చేయాలి అన్నా తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకొని ఏ కలర్ మీకు సెట్ అవుతుంది అనేటువంటిది చూసుకోవాలి. సో మిథున రాశి వారు కొంతమేర నూతనమైనటువంటి పదవులను పొందేటువంటి సంవత్సరము విశ్వవసునామ సంవత్సరము. మిథున రాశి వారికి గతంలో గడిచినటువంటి ఇబ్బందుల కంటే ఈ సంవత్సరంలో కొంతమేర మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. కొంత మిథున రాశి వారికి పనిచేసే చోట శత్రువర్గం పెరగడం కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఇంట్లో నెగిటివ్గా అనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు కూడా ధూపం వేసుకోండి మిథున రాశి వారు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో తండ్రి లేని సంబంధం కావచ్చును, లేదా మీరు జన్మించినటువంటి స్థలం కావచ్చును, మీరు ఉంటున్నటువంటి స్థలం కావచ్చును, అక్కడి నుండి రైట్ సైడ్ అంటే మనకు సుమారుగా కూడా నార్త్ సైడ్ నుండి సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఇంటి నుండి సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది. కొంత హెల్త్ రిలేటెడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ స్వామి అష్టకం కావచ్చును, కాలభైరవ స్వామి అభిషేకాలలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మన వద్ద ప్రతి నెలలో ఒకసారి కాలభైరవ స్వామి హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది. అది కూడా కేవలం 2500కి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. సో షష్టగ్రహ కూటమికి సంబంధించి కూడా చక్కటి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. ఆల్ ద బెస్ట్.